మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా అనిల్ గారు, హాయ్ అన్న, హౌ ఆర్ యూ? ఐ ఆమ్ ఫైన్ బ్రో. మే నో ద రీజన్ వై యు ఆర్ టెల్లింగ్ టమోటా పంట మితంగా నాటుకోమని సలహా ఎందుకు ఇస్తున్నారు? మీ దగ్గర ఏమైనా విశ్లేషణ ఉన్నాయా? దీనికి గల కారణాలు తెలియజేయమని కోరుతున్నాను. ఏం లేదన్నా, భారీగా ప్లాంటేషన్ జరుగుతుంది. మీరు కూడా చూస్తే కామెంట్లలో గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ వచ్చే అవకాశం ఉంటుంది. నేను చెప్పేది ఒకటే అన్న, మన దగ్గర డబ్బులు టమాటా మనం లాభాలు ఆర్జించి ఉంటే ఆ లాభాలు పోతే కూడా పర్వాలేదంటే మీరు ఎంతనో నాటుకోండి. లేదు అంటే మిత్తంగా నాటుకుంటే మంచిది. ఈసారి ప్లాంటేషన్ భారీ ఉంది కాబట్టి 2 అదుర్లు వేసుకుంటే ఏదో ఒక అదురు దేవుడు కరుణిస్తాడని ఆశ. బట్ 5 ఆగట్టు ఈ కట్టు అంటే ఎంతనే వేసుకోవచ్చు. అప్పులు చేసి మాత్రం వేయద్దండి. మితంగా నాటుకుంటే మాత్రం నేను సలహా ఇస్తున్నాను. ఇక నారాయణ గారు, సయ్యద్ బాయ్, ఈసారి టమోటా రేటు చాలా కష్టం. ఎందుకంటే ఈసారి కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లో వైరస్ లేదు, ప్లాంటేషన్ ఎక్కువ చేస్తున్నారు. ఇక మనం మరొక కార్డు పరిశీలిస్తే, ఇక సురేష్ గారు, పుష్ప డైలాగ్ చెప్పే రైతులందరూ ఇప్పుడు చెప్పండి అన్న, ప్లాంటేషన్ తగ్గేదల అని వినాలనుంది. నీ పేరు టమోటాలో టమోటా లాస్ అయిన వాడిని, టమోటాలు కోటీసుడేవాడిని. నీ పేరు టమోటాలో లాస్ లేదు, లాభం లేదు. ఇక్కడ ఎవరైనా పేరు అడిగితే వారి పేరు చెప్పరు, టమోటా మనిషిని చెబుతారు. పేరు ఎవరికి కావాలయ్యా? పేరు టమోటా లేని వారికి కావాలి పేరు. నీ బ్రాండ్ ఏది అని అడిగావు కదయ్యా? టమోటా, ఇది నా బ్రాండ్. 2 లైన్లు అర్థమైంది కానీ తర్వాత టమోటా, నీ పేరు టమోటాలో లాస్ లేదు, లాభం లేదు. ఎవరైనా అడిగితే పేరు చెప్పరు, టమోటా మనిషిని చెబుతారు. అన్నా బాగున్నావా? సుధా బాగున్నా. మే 20 వరకు రేట్స్ పెరగవన్నా, మే 20 తర్వాత ఎక్స్పోర్ట్ స్టార్ట్ అయితే అన్నారు. ఎక్స్పోర్ట్ స్టార్ట్ అయితే ధరలు పెరుగుతాయి. అంతవరకు 200 నుంచి 300 రూపాయలు వెళ్ళవచ్చని సుధా గారు అంచనా వేస్తున్నారు. ఇక మనం మరొక కార్డు పరిశీలిస్తే, మల్లారెడ్డి గారు, అన్నగారు నమస్తే. వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, ప్లాంటేషన్ చేయొద్దని ఏ రైతు నమ్మద్దండి. మనం మన కష్టాన్ని నమ్ముకుని పనిచేసుకోవాలి, అంతేకాని ఇతరుల మాటల్ని వినొద్దండి, ఎవరిని అనుసరించద్దండి. జై జవాన్, జై కిసాన్. ఇక జగదీష్ గారు, నేను దావనగరే మహేష్ చెబుతున్నాను. అందరూ మేఘ సందేశం సీరియల్ చూడండి. ఎందుకు టెన్షన్, హ్యాపీగా ఉండండి. చెట్టూరు మండల్ చిన్నంపల్లి $% వెంకటేష్. మేఘ సందేశం సీరియల్, నాకు సీరియల్ చూసి అలవాట్లేదు, మరి ఆ సీరియల్ ఏముందో ఏమో. జగదీష్ గారు మీరే కామెంట్ పెట్టండి. ఇక మనం మరొక కార్డు పరిశీలిస్తే, పొగునూరు షార్ట్ వీడియో పెట్టాను, 100 రూపాయలు బాక్స్ అని. దానికి వినోద్ పుక్కా గారు, 120 is basket కాస్ట్, దట్ ఈజ్ అరౌండ్ 15 kg. ఏప్రిల్లో మా టమాటాలు వస్తాయన్న, రేట్స్ చెప్పన్నా కొంచెం. అంజిబాబు గారు, ఏప్రిల్ అన్న ఒక్కసారిగా ధరలు పెరిగే అవకాశం లేదు. ఏప్రిల్ 15 తర్వాత పెరగవచ్చని నేను అనుకుంటున్నాను. బట్ వెయిట్ అండ్ సీ. హాయ్ అన్న, హాయ్ తమ్ముడు అంజగారికి. నిజమే అన్న, భారీగా ప్లాంటేషన్ చేశారు. జనక్ గారు, వాస్తవం అన్న, ఈసారి అయితే ప్లాంటేషన్ అయితే భారీ స్థాయిలో జరిగింది అన్న. కరెక్ట్గా ఉంటే మదనపల్లి టమోటా మండీలు ఎందుకు లైవ్ వీడియోస్ పెట్టకూడదు? సయ్యద్ బ్రో. కోలాతోడు వినోద్ కుమార్, అనంతపురం మార్కెట్లో కూడా వీడియోలు తీయడం నిషేధించారన్న. మదనపల్లి కూడా అంతే. కరెంటుగా లేక ఏమీ కాదు, చాలా మండీలు ఉన్నాయి. ఒక మండీ తీసి మరొక మండీలు తీయకపోయినా ఇవన్నీ ఇబ్బందులు ఉన్నాయి. అందుకే ఇప్పటికి ప్రస్తుతానికైతే మదనపల్లి నూతన పాలకవర్గం వీడియోలు నిషేధించింది. చూద్దాం ఏం జరుగుతుందో. దిస్ ఇయర్ శ్రీరామ గారు ట్రెండ్ అయ్యారు. వినోద్ కుమార్ కోలార్ తమ్ముడు. నిన్న సంవత్సరం అఖిల్ రెడ్డి గారు బాగా ట్రెండ్లో ఉన్నారు. ఈసారి అఖిల్ రెడ్డి గారి కామెంట్లు లేవు అని నిన్న ఒక అన్నది కామెంట్ పెట్టారు. అందుకు వినోద్ కుమార్ కాబట్టి దీనికి రిప్లై శ్రీరామ గారు ఇచ్చారు, అది కూడా వినిపిస్తాను. ఇక హరిరెడ్డి గారు, ఛాన్సెస్ తక్కువ ఉన్నా రేట్స్ పెరగడానికి. డిసెంబర్ నుంచి నెక్స్ట్ మంత్ అంటూ మార్చి వరకు వచ్చాము, కానీ ఎక్కడా రేట్ పెరగలేదు. పెట్టుబడి పెట్టి అలసిపోయామన్నా. దీనికి 2 రిప్లై కామెంట్లు వచ్చాయి, అది కూడా చూద్దాం. ఈ సంవత్సరం శ్రీరామ ట్రెండ్ అయ్యారున్న కోలాతోడు వినోద్ కుమార్ కామెంట్కి రిప్లై కామెంట్, నన్ను మరింత వైరల్ చేయకండి తమ్ముడు వినోద్ కుమార్. నేను ఇప్పటికే నా సొంత గొంతుతో కొన్ని వీడియోలు అప్లోడ్ చేశాను.
దానికోసం మా స్థానిక రైతులను గుర్తించి సమాచారాన్ని పంచుకోవడం కోసం శత్రువులుగా మారుతున్నారు. అందుకే నేను నా స్నేహితులతో కలిసి మా స్థానిక రైతులకు తెలియని ప్రదేశంలో భాగస్వామ్యంతో వ్యవసాయం ప్రారంభించాను. మనం వచ్చిన ధరలు ఉంటాయని మార్చి వరకు వచ్చాము, కానీ ధరలు పెరగలేదు. పెట్టుబడులు పెట్టి అలసిపోయామన్న హరిరెడ్డి గారి కామెంట్కి శ్రీరామ గారు, వెరీ సాడ్ ఆఫ్ యూ అన్నా, అట్లీస్ట్ ఐ విల్ ప్రే ఇన్ గాడ్ యూ విల్ గెట్ గుడ్ ప్రైజ్ ఫర్ నెక్స్ట్ బ్యాచెస్ అన్నా, ఆల్ ద వెరీ బెస్ట్ అన్నా. మే మంత్లో రేట్ ఇంక్రీజ్ అవుతుంది ఎన్విన్ గారు. మనం మరొక కార్డు పరిశీలిస్తే శివకుమార్ గారు, ఇప్పుడు కాయలు వస్తున్న తోటలు భారీ కాపు కాశాయి, గుత్తులుగా కాశాయి. మండీలకి స్టాక్ కూడా లోకల్ మార్కెట్ పెరిగాయి. దానికి తోడు బయట వ్యాపారాలు లేకపోవడం ప్రధాన కారణాలు రేట్లు పెరగకపోవడానికి. బహుశా ఏప్రిల్ లాస్ట్ వారంలో స్టాక్ తగ్గే అవకాశం ఎక్కువగా ఉంది. మినిమం రేట్లు పోవచ్చు, అంతేగాని భారీ ధరలు ఎక్స్పెక్ట్ చేయలేము. ఇప్పుడైతే దిగుమతి అయితే భారీగా ఉంది, తోటలో కూడా గుత్తులు కాయలు కాస్తున్నాయి, అందుకే లోకల్ తోటలో పెరుగుతున్నాయి. కానీ బయట వ్యాపారాలు లేకపోవడం వల్ల రేట్లు పెరగడం లేదు. కాకపోతే ఏప్రిల్ చివరి వారంలో స్టాక్ తగ్గవచ్చు, అప్పుడు ధరలు పెరిగే అవకాశం ఉందని శివకుమార్ గారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అన్నా గుర్తుపెట్టుకో, ఏప్రిల్ 15 తర్వాత మాట్లాడుకుందాం. శ్రీరామ గారు, పెరిగితే సంతోషమే. శివకుమార్ రిప్లై, పెరిగితే సంతోషమేగా, ఎన్నో ఆశలు పెట్టుకున్నారు టమోటా మీద, రేట్లు పెరిగితే అంతకంటే ఇంకేం కావాలి. ఇది ఈరోజు మీ కామెంట్లు, నా సమాధానం కార్యక్రమం. ఏదేమైనా పుష్పాసిని ప్రేమికులారా, ప్లాంటేషన్ తగ్గేదిలే అని మీరు చెబితే వినాలని సూర్య గారికి ఉందంట. చెప్పండి సూర్య గారి కోసం, టమోటా ప్లాంటేషన్ తగ్గేదిలే. తిరుమల తిరుపతి దేవస్థాన ఆస్థాన సంగీత విద్వాంసులు, అన్నమయ్య స్వరార్చకులు గరిమెల్ల బాలకృష్ణ ప్రసాద్ గారు 76 సంవత్సరాల వయస్సులో స్వగృహంలో గుండెపోటుతో మరణించారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవదేవుణ్ణి వినయపూర్వకంగా వేడుకుంటూ, అన్నమయ్య గారి ఎన్నో కీర్తనలకి స్వరాలు సమకూర్చిన గొప్ప వాగ్గేయకారుడు గరిమెల్ల బాలకృష్ణ ప్రసాద్ గారు. ఆయన ఆకస్మిక మృతి అన్నమయ్య సాహితీ రంగానికి తీరని లోటు. క్రింది ఫోటోలు కనిపిస్తున్న కుర్రవాడు మా అల్లుడు, పేరు సీఎం ఫయాజ్, వయసు 38, మానసిక స్థితి సరిగా లేదు, మాట్లాడలేడు. మార్చి 4వ తేదీ సాయంత్రం నుంచి కనిపించడం లేదు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. అన్ని చోట్ల కూడా గాలింపు చర్యలు కూడా చేస్తున్నాం. మీకు ఎక్కడైనా కనిపించిన పక్షంలో దయచేసి కింది ఫోన్ నంబర్లకి, స్క్రీన్ పైన ఫోన్ నంబర్లకి ఫోన్ చేసి సమాచారం ఇవ్వగలరని ఆశిస్తూ భవదీయుడు సయ్యద్ షహదాద్. దిస్ పర్సన్ ఈజ్ మిస్సింగ్, ఏజ్ 38, మెమోరీ లాస్, కెనాట్ టాక్. యూ ఫైండ్ దట్ పర్సన్, ప్లీజ్ కాంటాక్ట్ దిస్ నెంబర్స్. మార్చి 4వ తేదీ నుండి இந்த பையன் காணவில்லை, எங்கள் மாப்பிள்ளை, பேரு சிஎம் ஃபயாஜ், வயது 38, பேச்சு வராது. யாராவது பார்த்தாலும் தயவுசெய்து இந்த தொலைபேசிக்கு ஃபோன் பண்ணி தகவல் கொடுக்க வேண்டும்.